ఉమెన్ లో హెయిర్ ఫాల్ అయినప్పుడు ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు. బట్ ఈ హెయిర్ ఫాల్ కూడా హార్మోన్స్ తో రిలేట్ అయిందన్న సంగతి తెలుసా మీకు? ఎస్, ముఖ్యంగా పీసీఓడి ఉన్న అమ్మాయిలు, అంటే టీనేజర్స్ లో ఎక్కువగా పీసీఓడి చూస్తున్నాం. వీళ్ళలో ఏంటంటే లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం వల్ల, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కంప్లీట్ హార్మోనల్ డిరేంజ్మెంట్ అనేది ఉంటుంది. అంటే మేల్ హార్మోన్స్ ఎక్సెస్ ఉండటం, లేదా థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్స్ అబ్నార్మల్ గా ఉండడం, లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం, వీటి వలన హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ ఫేజ్ ఏంటంటే పోస్ట్ పార్టమ్ ఫేజ్, అంటే డెలివరీ అయిన తర్వాత ఉమెన్ లో ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి డ్రాప్ అవుతాయి. ఈ కండిషన్ లో కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే డ్యూరింగ్ లాక్టేషన్ పీరియడ్ లో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఇది రివర్సిబుల్. మళ్ళీ ఈస్ట్రోజన్ లెవెల్స్ నార్మల్ అయినాక మీకు నార్మల్ గా హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. అండ్ థర్డ్ ఫేజ్ ఏంటంటే మెనోపాజ్ లో కూడా ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి డ్రాప్ అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే దీన్ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అని అంటే, ఫస్ట్ పీసీఓడి లాంటి కండిషన్ అయితే మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని కరెక్ట్ చేయాలి. వీటితో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఒకటి చేయాలి. అండ్ ప్రాపర్ గా బ్యాలెన్స్డ్ అండ్ న్యూట్రిషియస్ డైట్ అనేది తీసుకోవాలి. మీ డైట్ లో ప్రోటీన్ రిచ్ డైట్ ఉండాలి, లేదా జింక్ గానీ, ఒమేగా 3 సప్లిమెంట్స్ గానీ, ఐరన్ అండ్ కాల్షియం సప్లిమెంట్స్ అనేవి ఎక్కువగా తీసుకున్నట్లయితే కొన్ని రోజులకి, ఒక 2 to 3 months కి హెయిర్ ఫాల్ అనేది తగ్గించవచ్చు. థ్యాంక్ యూ.